గైస్ వెల్కమ్ టు డే 2. నిన్న స్టాప్ చేసిన వ్లాగ్ ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. ఎవరైనా నేను వ్లాగ్ చూడకపోయి ఉంటే ఈ వీడియో అర్థం కాదు. మీరు నిన్న వీడియో చూసి ఈ వీడియో రండి. ఈరోజు మేము ప్రాక్టికల్ అంటే నేను చెప్పిన క్లాసు డైరెక్ట్గా చూస్తున్నాం అనమాట. ఎస్ వ్లాగ్లో విత్ ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్. ఇది ఫిల్టర్ ఎన్డీ ఫిల్టర్ అంటారు వీటిని. విత్ ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్ ఎలాగా మనం ఎస్ వ్లాగ్లో పెట్టుకొని స్కైస్ని షాడోస్ లేకుండా క్లియర్ విజువల్ ఎలా వాడాలి విత్ ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను నా కెమెరాలో. ఇప్పుడే వచ్చాను ప్రాక్టికల్గా చేయడానికి. స్కైస్ చూడండి మొత్తం ఫుల్గా అంటే క్లియర్గా ఉందన్నమాట. అంటే మన ఫోన్లో ఏంటంటే ఐఫోన్ ఏంటంటే 10 బిట్ కలర్స్ అనమాట. క్లియర్గా ఆటోమేటిక్గా అంటే ఇది మాన్యువల్గా కాకుండా ఆటో ఫోకస్ చేసుకుంటుంది కాబట్టి క్లియర్గా మీకు విజువల్ అనేది క్లియర్గా చూడండి. ఎలా ఉన్నా కానీ ఎక్కడన్నా కానీ ఎంత క్లియర్ కనిపిస్తుంది విజువల్ చూడండి. ఈ విజువల్ అనేది మనము కెమెరాలో తీసుకురావాలంటే ఆటోలో కాకుండా మాన్యువల్లో మనం తీసుకొస్తే అప్పుడు మనకు వర్క్ వచ్చినట్టు. అది ఎలానో ఇప్పుడు చూపిస్తా చూడండి. మన కెమెరా ఉంది. ఇప్పుడు మనము కెమెరాకి ఫిల్టర్ యూజ్ చేస్తాం. ఎన్డీ ఫిల్టర్ అని యూజ్ చేస్తున్నాం. వన్స్ మనం నేను స్కైది మాన్యువల్లో మొత్తం సెట్ చేసుకున్నాను. 4K 24 ఫ్రేమ్స్లో ISO 200, అపాచర్ 1.4, షట్టర్ స్పీడ్ 1/200 అనమాట. క్లియర్గా నేను ఫిల్టర్ వాడా కాబట్టి చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఆ బ్లాక్ స్కైస్ కానీ క్లియర్గా మీకు షాడోస్ లేకుండా క్లియర్ కనిపిస్తుంది. అది ఎందుకంటే ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల ప్లస్ మనం కరెక్ట్గా పెట్టుకోవడం వల్ల. వన్స్ ఒక్కసారి ఫిల్టర్ తీసేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చూడండి. గాయస్ ఇప్పుడు చూసారు కదా స్కై నీట్గా ఉంది కదా. ఇప్పుడు నేను ఫిల్టర్ తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఫిల్టర్ తీసేసా. ఒక్క నిమిషం గాయస్ చూపిస్తాను. అసలు ఏమన్నా కనిపిస్తుందా గాయస్? ఏం కనిపించట్లా. అంటే సేమ్ సెట్టింగ్స్ ఏం మార్చలేదు చూడండి. సెట్టింగ్స్ అన్నీ సేమ్ ఏం మార్చలేదు. ఇప్పుడు మనం జస్ట్ ఫిల్టర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. జస్ట్ మీ స్క్రీన్లో చూడండి. ఇప్పుడు నేను ఫిల్టర్ అనేది అప్లై చేస్తున్నాను. వన్స్ ఫిల్టర్ అప్లై చేయగానే మీకు ఎంత వేరియేషన్ కనిపించిందో మీకు అర్థమవుతుంది కదా చూడండి. అంటే బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వన్స్ ఫిల్టర్ తీసేస్తే మొత్తం అంటే వైట్ అయిపోయింది. ఇది ఫిల్టర్కున్న యూసేజ్ ఏంటంటే ఇది. ఓకేనా? ఈ ఫిల్టర్ యూస్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. వన్స్ మనం లాగ్లో షూట్ చేస్తే అది మనకు అర్థం కాదు. ఎందుకంటే లాగ్లో షూట్ చేస్తే ఎస్ లాగ్లో మనం పెట్టినప్పుడు కలర్స్ అనేవి మనకి కనిపించవు. కలర్స్ అన్నీ ఎలా అవుతాయి అంటే వైట్ బ్యాలెన్స్ ఈక్వల్గా ఫ్రేమ్ మొత్తం అంటే మొత్తం ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ ఫ్రేమ్ అంతా ఒకే ఫ్రేమ్లో పెడుతుంది అనమాట. అప్పుడు మన కళ్ళ కింద షాడోస్ కానీ మెడ కింద షాడోస్ కానీ అవన్నీ మనకు కనిపించవు. అందుకని మనము ఇవన్నీ ముందే తెలుసుకుంటే ఎస్లాగ్లో షూట్ చేసినప్పుడు మనకు క్లియర్గా కలర్ గ్రేడింగ్ చేసుకునేటప్పుడు మనకి ఏ ఇష్యూ ఉండదు. ఒకవేళ మనం షూట్ చేసి ఎడిటర్కి ఇచ్చినా కానీ ఎడిటర్ కూడా ఈజీగా పని కానిస్తాడు. ఇక్కడ మనం చేసేది బాగా చేయకుండా ఎడిటర్కి ఇస్తే వాడు ఏం చేసినా కానీ ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఏదన్నా కానీ ప్లానింగ్తో మనం షూట్ చేస్తే బాగుంటుంది. అంతే ప్లాన్ లేకుండా ఏదో ఇప్పుడు సపోజ్ ఒకటి మీరు షూట్కి వెళ్ళారు, ఒక సాంగ్ అనుకొని ప్లాన్తో షూట్ చేశారు. అది అవుట్పుట్ మీకు అలానే వస్తుంది. ఎందుకు? ముందు ప్లానింగ్తో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనం ప్లానింగ్ లేకుండా నార్మల్గా వెళ్ళేసి ఇట్రా ఇలా పైనుంచి కిందకి ఒక 4 షాట్లకు 50 షాట్లు తీసుకున్నాం. అవి దేనికి అటాచ్ చేయాలి అర్థమవుద్దా? ఆలోచించాలి. టైం వేస్ట్ అటాచ్ చేయొచ్చు కానీ అంత ప్రాపర్గా ఉండదు. టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆ టైం వేస్ట్ కాకుండా మనం ముందు ప్లానింగ్తో ఉంటే ఏ తలకాయ ఉండదు. కాబట్టి దీంట్లో కూడా ఎస్లాగ్ అనేది అందరు ఈజీ అనుకుంటారు కానీ అది ఈజీ కాదు గైస్. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడింగ్ చేస్తాను, నేను ప్రాపర్గా కలర్ గ్రేడింగ్ చేస్తాను అనుకుంటే ఎస్లాగ్లో షూట్ చేయండి. లేదు నేను కలర్ కరెక్షన్ చేస్తా, లైట్గా కలర్ గ్రేడింగ్ చేయను, నా క్లయింట్స్కి అంత అక్కర్లేదు, నా క్లయింట్స్ ఇచ్చిన అమౌంట్ బట్టి నేను చూసుకుంటా అనుకుంటే మీరు మాత్రం ఎస్లాగ్లో షూట్ చేయమాకండి. నార్మల్గా షూట్ చేసేసి వాళ్ళు 4K కావాలో ఫుల్ హెచ్డీలో కావాలో అది మీరు డిపెండ్స్ ఆన్ యూ. అంటే మీరు ఎలా మాట్లాడుకుంటారో అది మీకు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వాళ్ళకి పేమెంట్ తగ్గట్టు వాళ్ళకి ఫుటేజ్ ఇస్తారు. ఎందుకంటే ఫుల్ హెచ్డీకి 4Kకి మనకి చిప్ సెట్ మారద్ది, మానిటర్ మారద్ది, ఎడిటింగ్ మానిటర్ కూడా మారద్ది. 4K సపోర్ట్ ఎడిటింగ్ అనేది కొంచెం హెవీ లోడ్ పడుతుంది కాబట్టి మనకి కొంచెం హై అండ్ చిప్స్ కావాలి. ఒక్కొక్కటి 20,000 25,000 ఉంటుంది. మళ్ళీ దానికి స్టోరేజ్ అని చాలా ఉంటుంది కాబట్టి దాని టైం టేకింగ్ ప్రాసెస్. 1 డేలో అయిపోయి 2 days 3 days అవుతుంది కాబట్టి మన టైం పడుతుంది. కాబట్టి దానివల్ల వాళ్ళకి 4Kలో కావాలా ఫుల్ హెచ్డీ కావాలా మనం ముందే మాట్లాడుకొని వాళ్ళకి ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అవుట్పుట్ కూడా. అది గైస్ ఓకేనా? ఎస్లాగ్లో షూట్ చేసుకోవడానికి కారణం ఎందుకంటే అది. ఓకేనా? ఇంకా ఫర్దర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందు వచ్చే వీడియోస్లో. జస్ట్ మనం క్లాస్లో ఉన్నాం కాబట్టి బయటకు వచ్చి షూట్ చేస్తున్నాను పైకి వచ్చి. అంటే
చెప్పాను కదా విత్ ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్ ఎలా షూట్ చేయాలనేది మాకు చెప్పారు కాబట్టి దాన్ని బట్టి నేను షూట్ చేస్తున్నాను. ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటా. వన్స్ మన అవుట్పుట్ అయినాక మీకు చూపిస్తాను, ఎలా వచ్చింది కూడా మీకు డిస్ప్లే మీద చేస్తాను. ఓకేనా? ఓకే గాయస్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళకుండా ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకు ఈ కంటెంట్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఓకే గాయస్, మళ్ళీ కలుద్దాం.